దుమ్మురా పో. ఏంటి ఈ మధ్య కేసులు ఏం సరిగ్గా రావట్లేదు? క్రైమ్ రేట్ ఏదైనా తగ్గిపోయిందంటావా ఏంటి? రాజుగారు, రాజుగారు, ఎందుకే బాబా అంత అరుపు? నేను ఇక్కడే ఉన్నాను కదా, నీ అరుపుకే పోయేలా ఉన్నాను. మీరెందుకు పోతారండి? మీ చుట్టూ కోర్టు చుట్టూ తిరిగి నేనే పోయేలా ఉన్నాను. ఎందుకయ్యా కంగారు? ఇప్పుడే మన కేసు గురించి జడ్జి గారితో డిస్కస్ చేసి వచ్చాను. ఒక 10,000 కొట్టండి చాలు, మన కేసు మళ్ళీ వారానికి క్లోజ్ చేయిస్తాను. ఏమంటారు? కేసు క్లోజ్ అవుతుందా? ఈ 10,000 పోతాయా? మీ దగ్గరికి వచ్చేప్పుడు నా దగ్గర గోల్డ్ చైన్స్, ఇప్పుడు ఇది ఒకటే కథ అయిపోయింది. ఒకప్పుడు మీ దగ్గర కార్లలో వచ్చేవాడిని, ఇప్పుడు ఆటోలో వస్తున్నాను. నా వల్ల కాదు రాజు గారు, నా ఫైల్ నాకు ఇచ్చేయండి. మీ వల్ల పడలేదు, నేను వేరే ప్లేటర్ని చూసుకుంటాను. నేను అబ్బా, మరి మీతో వచ్చే ఇబ్బంది ఇదేనండి. కరెక్ట్గా కేసు క్లోజ్ అయ్యే టైంకి మీరు నిరుత్సాహపడిపోతే ఎలాగా? మై హోనా గురువు గారు, నేను ఏ కేసు అయినా టేకప్ చేస్తే దాని పని అయిపోయినట్టే. కేసు ఏమో కానీ రాజుగారు, నా పని అయిపోయినట్టే. మీకేమో జడ్జి ముందు వాదించడం రాదు, ఈ కేసు అయితే కానీ నా ఆస్తి నాకు రాదు. 7 కొండలవాడా గోవిందా గోవిందా. ఏంటండి ఏదో గోవిందనామ స్వరం చేస్తున్నాను, అంత కోపం ఏంటి? పప్పటి చంపేస్తారేంటి? ఈ వారం వాయిదామనండి, అప్పుడు చెప్తాను. వాయిదా మారుస్తారా? మిమ్మల్ని చంపేసి ఈ 2 కేసులకి వేరే లాగానే పెడతాను. అదే జోకులు వేస్తారు గురుగారు. శుక్రవారం పూట ఇలాంటి జోకులు వేయకూడదు. నేను ఉన్నాను కదా, ఈ వారం కేసు ఎలా అయినా గెలుస్తాం. సరే సరే చూద్దాం, తీసుకోండి ఫీజు. గురుగారు, నేను అడిగి 10,000 5,000 ఇచ్చారు, సరిగ్గా వెళ్ళలేదేమో. ఏంటి? ఇట్స్ ఓకే, పర్లేదు. ఓ రీడు దుంపదాకా నిజంగా ఈ కేసు గెలవకపోతే నన్ను చంపేసేలాగా ఉన్నాడు.